హాయ్ హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే సోలో జర్నీ ఫ్రమ్ జైపూర్ టు హైదరాబాద్ అనమాట. నేను ఒక్కదాన్నే ట్రావెల్ చేసిన ట్రైన్లో. అంటే అది అంత స్పెషల్ ఏం కాదు, బట్ 33 hours జర్నీ. నేను ఇప్పటివరకు ఒక్కదాన్ని అసలు ఒక గంట సేపు కూడా ఎక్కడికి వెళ్ళలేదు. ఎప్పుడు తోడు ఎవరో ఉంటుండే, బట్ ఈసారి నాకు ఫ్లైట్లో కుదరక నేను ట్రైన్లో వెళ్తున్నా. బికాజ్ చాలా లగేజ్ ఉంది. ఫైనల్గా కాలేజ్ నుంచి వెళ్ళిపోయే టైం అయితే వచ్చింది. అండ్ సో కొంచెం లగేజ్ అయితే ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను అనమాట. కొంచెం కాదు, మొత్తం తీసుకెళ్తున్నా మ్యాక్సిమం. మళ్ళీ నేను రిటర్న్ వచ్చాక ఒక 1 bag ఉంది అంతే. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఒక సాడ్ థింగ్, నేను మళ్ళీ నా ఫ్రెండ్స్ని కలుస్తానో లేదో తెలీదు. బికాస్ కొంతమంది ఇంటర్న్షిప్ అయిపోతుంది. సో నేను రిటర్న్ వచ్చే వరకు వాళ్ళు ఉంటారా లేదా తెలియదు. ఇదొక సాడ్ థింగ్ అనమాట. మోరోవర్ గుడ్ థింగ్ ఏంటి అంటే పేరెంట్స్ని కలవబోతున్నా అనేది ఇంకొకటి. హ్యాపీనెస్తో ఇంకా పోతున్నా అనమాట. ఐ డోంట్ నో ఈ జర్నీ ఎట్లా అయిపోతుందో ఎట్లా పోతుందో కూడా నాకు తెలియదు. అసలు ఎట్లా టైం పాస్ అవుతుందో కూడా నాకు అర్థమవుతుంది. నా ఫ్రెండ్స్ అందరేమో మూవీస్ డౌన్లోడ్ చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అంటారు. బట్ ఇంకా ఈ రీసెంట్గా ఈ గర్ల్ కేసు అట్లా అయింది కదా, సో పేరెంట్స్ కూడా భయపడుతున్నారు. బట్ వస్తా ధైర్యంగానైతే చెప్పిన, కానీ అర్థమవుతలేదు ఎట్లా టైం పాస్ చేయాలో. 33 hours చూద్దాం. సో గాయ్స్, ఇది అయితే నా లగేజ్ అనమాట. ఇప్పుడు నేను ఇంటికి తీసుకెళ్ళేది. నేను ఒక్కదాన్ని క్యారీ చేయలేను. సో మా క్లాస్ బాయ్స్ అయితే వస్తున్నాను నా డ్రాప్ చేయడానికి. అక్కడ పేరెంట్స్ పికప్ చేసుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ నన్ను డ్రాప్ చేయడానికి అయితే నా ఫ్రెండ్స్ అయితే వస్తున్నారు అనమాట. 2 members. లగేజ్ ఉంది కాబట్టి నాకు ప్రాబ్లం అవుతుంది కదా, సో వాళ్ళైతే నన్ను డ్రాప్ చేయడానికి అయితే వస్తున్నారు. అండ్ అక్కడ రైల్వే స్టేషన్లో మమ్మీ డాడీ వస్తారనమాట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. నేను అక్కడ మమ్మీ డాడీ వాళ్ళు పిక్ చేసుకుంటారు. అండ్ నాతో పాటు నా జర్నీ నేను ఎట్లా ఎక్స్పీరియన్స్ అవుతున్నాను చూడండి మీరు కూడా. నేను వ్లాగ్ మొత్తం అయితే వీడియో అయితే తీసి పెట్టుకుంటా, చూడండి. ఏటీఎంకి అయితే వచ్చినాం అనమాట క్యాష్ విత్డ్రా చేయడానికి. సో అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ బయటికి వెళ్తుంటే మాత్రం ఎంట్రీ చేసి అయితే వెళ్ళాలి, ఇంటికి వెళ్తున్నాం కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నా ఫ్రెండ్ వీడియో తీస్తుంది అనమాట. ఇంకా అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి అయితే వెళ్ళిపోయాను. అండ్ ఫైనల్లీ మేము రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాం. కార్లో అయితే వెళ్ళాం అనమాట. ఇక్కడ నాతో పాటు నాతో ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఉన్నారనమాట, మా క్లాస్మేట్స్. చెప్పా కదా లగేజ్ చాలా ఉంది, సో వాళ్ళు నాకు హెల్ప్ చేయడానికి అయితే వచ్చారనమాట. సో ఇప్పుడైతే రైల్వే స్టేషన్కి అయితే స్టార్ట్ అయిపోయినాం ఆల్రెడీ. వీఆర్ ఆన్ ద వే. అండ్ ఇక్కడ మేమైతే తెలుసా ప్యాక్ అయిపోయినాం అసలు లగేజ్ మొయ్యలేక. ఎందుకంటే ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ కి వెళ్ళమని చెప్పారనమాట. లిఫ్ట్ కూడా లేదు లిటరల్లీ. మేమైతే ప్యాక్ అయిపోయినాం. ఇంకా నా ఫ్రెండ్స్ అయితే చెమటలు పట్టిపోయినాయి వాళ్ళకి లగేజ్ మొయ్యలేక. అందుకే ఏసీ కోచ్ కాబట్టి జల్దీ వచ్చి కూర్చురు. ఒక థమ్స్ అప్ తీసుకున్నాం ఇంకా అట్లా. ఇంకా నాకు సెండ్ ఆఫ్ ఇస్తున్నారు. జాగ్రత్త. లిటరల్లీ చాలా హెల్ప్ చేశారు లగేజ్ దగ్గర అయితే. ఇక్కడ నేను ఫుడ్ అయితే తెచ్చుకున్నా, బికాస్ ఎగ్ కర్రీ వితౌట్ ఆనియన్స్, ఎందుకంటే ఖరాబ్ కాకుండా ఉంటాయి కాబట్టి. ఒక్కదాన్నే ఉన్నా, ఎవరు లేకుండే. అండ్ యూనో ఆ వెదర్కి అట్లా చూసుకుంటూ మంచిగా స్పెండ్ చేసిన నేనైతే లిటరల్లీ. ఇంకా బయట కొంచెం వెళ్ళి కూర్చున్నాను అనమాట, అది వీడియో తీసుకోలేదు. నాకైతే పైన కోచ్ వచ్చింది, పైన బెడ్ అనమాట, సీట్. ఇంకా మొత్తం పైన ఎక్కేసిన, ఎందుకంటే నాకు ఎవరు తెలియదు కదా కింద. అందరు నార్త్ వాళ్ళు, ఏం మాట్లాడాలి వాళ్ళతో అసలు, ఎంతసేపు అని మాట్లాడాలి. నెక్స్ట్ డే అనమాట ఇది. అరౌండ్ ఎప్పుడు 12:30 అట్లా అవుతుంది. అప్పుడు లేచిన, బ్రష్ చేసిన. అందరు నన్ను ఇంత చూస్తున్నారు అసలు, ఏంటి ఇప్పుడు లేచి ఇప్పుడు బ్రష్ చేస్తుంది అని చెప్పేసి. లేచి కూర్చొని టైం వేస్ట్ చేయడం కన్నా పడుకోవడం బెస్ట్ కదా. నెక్స్ట్ అట్లా ఇంకా కింద కూర్చొని చాయ్ అయితే తాగేసిన. చాయ్ లేని ఈ రోజు గడవదు అనమాట మాకు. ఇంకా బయట వచ్చి కొంచెం అసలు చాలా డీలే అయింది తెలుసా నా ట్రైన్ అయితే. లిటరల్లీ ఎంతసేపు తిక్కలేసింది నాకు అసలు. అండ్ బ్రష్ చేసినాక ఆకలి ఆబ్వియస్లీ అవుతుంది. ఇక్కడ బ్రెడ్ జామ్, నాకు అదే దిక్కు అనమాట. ఇక్కడ బ్రెడ్ జాము పెట్టుకొని తినేసిన. ఎవరికి చెప్పుకోవాలి నా బాధ, ఏం తినాలో కూడా అర్థమవుతుంది. ఈ ఫుడ్ ఒకటి మొత్తం ఆయిల్ ట్రైన్లో వచ్చే ఫుడ్ అయితే. నెక్స్ట్ ఇంకా ఇది అంటే మన సైడ్ శనగలు ఉంటాయి కదా, శనగలు ఇట్లా మొత్తం ఆనియన్స్ వేసి ఇస్తారు ఫ్రై మంచిగా అట్లా అనమాట, మనం ఇంట్లో వేసుకున్నట్టే. ఇంకా అదొకటి తినేసిన, డబ్బా వేసిన అనమాట. అది సౌండ్ రాగానే వేసేసి అయితే తినేసిన. ఇంకా అది తిన్నాక మళ్ళీ కొంచెంసేపు పడుకొని మూవీ చూసి
మళ్ళీ లేచే వరకు అరౌండ్ 7:30 అట్లా అయింది. ఇంకేం చేయాలో తెలవక కింద వచ్చి కొంచెంసేపు కూర్చొని నా ముందల ఇంకా వేరే వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళతో మాట్లాడుకుంటూ లూడో ఆడామన్నమాట అందరం కలిసి. కొంచెం కొత్త వాళ్ళతోని వేరేలాగా అనిపించింది నాకు. అండ్ ఇది వాషింగ్ స్టేషన్ అన్నమాట. అండ్ నేను ఇక్కడ ఏంటి అంటే పిజ్జా ఆర్డర్ అయితే పెట్టుకున్నాను. డెలివరీ అయితే వచ్చి ఇచ్చిపోయాడు అన్నమాట అతను. ఇది 5:30 చాయ్, మళ్ళీ చాయ్ లేకపోతే అంతే, ఇంకా నాకైతే లిటరలీ హెడేక్ వస్తుంది చాయ్ లేకపోతే. ఆ గ్రీనరీ మస్తు అనిపించింది నాకు, ఇంకా చాలాసేపు అక్కడ ఉండాలనిపించింది. బట్ అక్కడ వాళ్ళు ఉండనిస్తలేరు అనమాట, సెక్యూరిటీ వెళ్ళాలి లోపలికి అని అంటున్నాడు. ఒక అతను కూర్చుండే. పిజ్జా తినేసిన ఇంకా 7:45కి అట్లా పైన కూర్చొని. అండ్ వచ్చేసిన ఫైనల్లీ హైదరాబాద్కి. నిజంగా హ్యాపీనెస్ వేరు. ఇక్కడ నాకు పికప్ చేసుకోవడానికి అయితే మా బాబాయ్ అయితే వచ్చారు. ఇంకా మొత్తం లగేజ్ పెట్టేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. అండ్ నేను ఇంటికి వచ్చేసరికి మిడ్‌నైట్ 2:30 అయిందనమాట. అండ్ నా ఫేస్ అయితే ఇగ్నోర్ చేయండి, చాలా గలీజ్‌గా ఉంది. అండ్ ఇదే నా ట్రైన్ జర్నీ అనమాట. ఒక్కదాన్ని ఎట్లా ట్రావెల్ చేసినా అని. ఇంకా చాలా క్లిప్స్ మిస్ అయినా బికాస్ తీసుకోలేకపోయాను అందరున్నందుకు. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.